కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థులను బలపరిచిన వారిని అది ఏ గ్రామ వారినైనా గెలిపించుకోవాలని నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి 19 టీవీ న్యూస్ ఛానల్ ముఖంగా తెలిపారు. నాగర్కర్నూలు నియోజకవర్గం సంబంధించి ఫస్ట్ ఫేజ్ ప్రచారం ఈరోజు 5 గంటలకు ముగియనుంది. సుమారు మాకు ఈ ఫస్ట్ ఫేజ్లో 2 మండలాలకు సంబంధించి తాడూరు తెలకపల్లి మండలానికి సంబంధించి గత 3 రోజుల నుంచి ప్రచారం తిరుగుతూ ఉన్న మా అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏ గ్రామంకి వెళ్ళినా గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యర్థులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వచ్చే స్కీమ్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా పనిచేసింది. మరి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా మంచిగా పనిచేసినందుకు ఈరోజు ఈ యొక్క 2 ఫస్ట్ ఫేజ్లో మాత్రం 96% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు ఏ గ్రామంలో కనిపించట్లేదు. మనం వచ్చిన 2 సంవత్సరాలకే మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఉచిత కరెంటు 200 యూనిట్లకు ఉచిత కరెంటు, 500లకు సిలిండరు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నో సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణమాఫీ, ప్రతి ఒక్కరు మహిళలు, బీసీలు, అన్ని వర్గాలు కూడా, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాలు కూడా ఈరోజు సంతోషంగా గ్రామాల్లో ఉన్నారు. ఇంకా కొన్ని చిన్న ఇబ్బందులున్నాయి, వాగ్దానాలు చేసినాయి కూడా ఈ వచ్చే 3 సంవత్సరాలు కూడా పూర్తి చేస్తారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్లు, ఏ స్కీమ్లైనా గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగినాయి, కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అవన్నీ కూడా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆ రోజు ఎలా అయితే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందినాయో మళ్ళీ ఈరోజు కూడా ఏదో ఒక విధంగా, ఒక పథకం కాకపోతే ఇంకో పథకం, మహిళలకు తీసుకుంటే ఉచిత బస్సు అయినా సరే, సిలిండర్ అయినా సరే, కరెంట్ అయినా సరే, ఇప్పుడు ఇందిరమ్మ చీరైనా సరే, ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏదో విధంగా ప్రతి ఒక్క ఇంటికి అందినాయి. కాబట్టి ఈరోజు 90 నుంచి 98% వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈరోజు సర్పంచ్ గెలిచారు. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, 3 సంవత్సరాలు ఇంకా పని చేస్తారు, పని చేసుకుంటామని అవతల వాళ్ళకి పార్టీకి ఓటేస్తే వాళ్ళు పని చేయలేరు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది, అభ్యర్థి వేరే పార్టీది అయితే కూడా మన పనులు కావని ఓటర్ మహాశయులే ఈరోజు మాకు వివరిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఓటర్లు చాలా తెలివిగల వారు చూసి ఎవరికి ఓటేయాలన్నా వాళ్ళు ఓటేస్తారు. ఈరోజు ఫస్ట్ విడత ప్రక్రియ ముగియనుంది. తప్పకుండా ఒక్కరోజు కాపాడుకుంటే, డబ్బుకు మద్యంకు లొంగకుండా కాపాడుకుంటే తప్పకుండా 100% కూడా కాంగ్రెస్ పార్టీకి